హలో ఎవ్రీవన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అగైన్. హోప్ యూ గైస్ ఆర్ డూయింగ్ గ్రేట్. ఈ వీడియోలో మీకు నేను అగారో వాక్యూమ్ క్లీనర్ గురించి చెప్తాను. తీసుకొని చాలా రోజులు అయిపోయింది. అంటే దసరా టైంలో తీసుకున్నాం. ఆల్మోస్ట్ 6-7 months అయిపోయింది. అప్పుడు రికార్డ్ చేసినటువంటి కొంచెం వీడియో అండ్ ఇది ఎలా క్లీన్ అవుతుంది అనేది కూడా దీంతో కంటిన్యూగా యాడ్ చేశాను అనమాట. సో ఫస్ట్ ఇది దసరా టైంలో కొంచెం మనకి సేల్స్ నడుస్తాయి కదా అమెజాన్లో, ఆ టైంలో బుక్ చేసుకున్నాం. అండ్ ఈ మంత్ ఐ థింక్ 2021 ఈ టైంలో కూడా సంథింగ్ ఏదో అమెజాన్లో ఆఫర్స్ ఉన్నాయంటున్నారు. సో రోబో కూడా చాలా బాగా వర్క్ చేస్తుందండి నాకు. అండ్ వాక్యూమ్ క్లీనర్ కూడా చాలా అంటే చాలా బాగా వర్క్ చేస్తుంది. సో ఫస్ట్ అయితే దీన్ని ఓపెన్ చేసి, ఇది చాలా లెంతీగా ఉంది యాక్చువల్గా. ఓపెన్ చేసేది నందు ముద్దు ముద్దు మాటలు బాగుంది, కానీ వీడియో లెంత్ ఎక్కువైపోతుందని కట్ చేశాను. దాంట్లో ఏమేమైతే సామాన్లు వచ్చాయన్నీ చూసా. ఫస్ట్ చూసి భయం వేసింది, ఇది దేనికి ఇది ఏం వాడతారో తెలియక మాన్యువల్ అంతా చదివాను. సో మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ అంటే 2 brushes బాగా యూజ్ అవుతాయి. ఇప్పుడు క్రితి ఏదైతే పట్టుకుందో ఒక పెద్ద బ్రష్ అండ్ ఒక చిన్న బ్రష్ అనమాట. సోఫాస్ అండ్ కుషన్స్ ఇవి క్లీన్ చేసుకోవడానికి, మ్యాట్రసెస్ ఇవి చాలా బాగుంది. ఇంకొకటి వచ్చి ఫ్లోర్ కానీ షెల్ఫ్లు కానీ, ఇది షెల్ఫ్లు కానీ ఫ్లోర్ కానీ ఎవ్రీథింగ్ ఒకటి యూజ్ అవుతుంది అనమాట. సో చూసిన తర్వాత ఇది మనకి ఫస్ట్ టైం చూడ్డాం కదా, కొంచెం భయం లాంటి పనులు కూడా జరుగుతూ ఉంటాయి. భయపడిపోయి మీరే ఫిక్స్ చేయండి నా వల్ల కాదని చెప్పి చేతికి ఇచ్చేసాను. చాలా ఈజీ, అంటే ఒక్కసారి చూస్తే రెండోసారి ఈజీ అంటారు కదా, చాలా అంటే చాలా ఈజీగా ఉందండి ఫిట్ చేయడం, అసెంబుల్ చేయడం, దాన్ని యూజ్ చేయడం కూడా. ఇది ఒక 3 hours అయితే టైం తీసుకుంటుంది ఫుల్గా ఛార్జ్ అవ్వడానికి. అసలు ఇది పనిచేస్తుందా లేదా అని కొంచెం దుమ్ము అయితే వేసి చూసి హరినే యూజ్ చేయమని చెప్పా. ఫస్ట్ నాకు భయం వేసేసింది. సో ఒకసారి హరి చూపించిన తర్వాత ఇట్స్ ఓకే అని చెప్పి తర్వాత అయితే నేను యూజ్ చేయడం మొదలు పెట్టాను. సో ఇది ఇంకా డెప్త్గా ఎలా క్లీన్ చేస్తే అని చెప్పి నేను కృతి వార్డ్రోబ్స్ అన్ని చాలా దరిద్రంగా అయిపోయాయి. సో అవి క్లీన్ చేసుకుంటూ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇప్పుడు ఈ వార్డ్రోబ్లో చాలా చాలా ఆణిముత్యాలు బయటకు వస్తాయి అనమాట. దిస్ ఈస్ ద పొజిషన్. పిల్లలు కదా, ఏం తెలియదు అనమాట, అక్కడ ఇక్కడ వేస్తూ ఉంటారు. సో పైన ఉండాల్సిన వస్తువులు కింద ఉంటే కిందే, పైన ఉంటే హడావిడిలో తీస్తారు, మళ్ళీ విసిరేస్తారు, పెట్టరు, విసిరేస్తూ ఉంటుంది అనమాట. సో ఫస్ట్ అయితే ఉన్న సామాన్లు కింద పెట్టేసి వాక్యూమ్తో క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను. ఎప్పుడు కూడా వెట్ క్లాత్తో తుడిచేస్తాను. సో నేను షెల్ఫ్కి మధ్యలో కూడా ఒక చెక్క వేయించుకున్నాను. అందుకని మీకు అన్ని పార్టీషన్స్ 4 పార్టీషన్స్ కనిపిస్తున్నాయి. యాక్చువల్లీ అది 2 అనమాట. నేను మధ్యలో వుడ్తో కొట్టించాను వర్క్ జరిగేటప్పుడే. సో ఫస్ట్ అయితే ఉన్న సామాన్లు కింద పెట్టేసి తర్వాత సర్దుదామని చెప్పి చూస్తున్నాను. ఏముండవండి, సగం పనికిమాల సామాన్లు ఉంటాయి తెలుసా. అంటే ఎప్పటికీ అవి యూజ్ చేయనటువంటివి. సర్దుతాం, మళ్ళీ సర్దుతాం, మళ్ళీ సర్దుతాం, కానీ అవి ఎప్పటికీ వాడడం. సో ఎందుకే ఈ మధ్య నేను ఒక విషయం నేర్చుకున్నాను. ఇంట్లో ఏదైతే ఒక వస్తువు ఒక 1 year వరకు నేను అది యూజ్ చేయకపోతే దాన్ని నేను ఈ మధ్య బయటపడేస్తున్నాను, లేకపోతే ఎవరికైనా కావాలంటే ఇచ్చేస్తున్నాను. పిల్లలవైనా సరే స్టఫ్ వాళ్ళు చూస్తున్నాను. కృతి కొన్ని డ్రెస్సెస్ ఏంటంటే కొన్న వరకు ఉంటారు, కానీ కొన్నిన తర్వాత వేసుకోదన్నమాట. 1-2 సార్లు వేసుకుని ఇది కుచ్చుకుంటుంది, అక్కడ పట్టేసింది అంటారు. సో అవి చూస్తాను, అప్పుడంత తొందరగా ఎవరికి ఇవ్వను. చూసి ఇంకా వేసుకోవట్లేదు అన్నప్పుడు ఇస్తాను. బొమ్మలైనా సరే ఇప్పుడు వీళ్ళు ఆడట్లేదు అంటే తీసేస్తాను అనమాట, వేరే వాళ్ళకి ఇవ్వడం. బ్యాగ్స్ చూసారా ఎన్ని వచ్చాయో బయటికి. సో ఎక్కడికి వెళ్ళినా సరే అవో ఇవో టాయ్స్ అని అవని ఇవని కొనుక్కుంటూనే ఉంటారండి. బట్ ఈ ఏజ్లో అన్నీ కొనిపెట్టమని చెప్పను, అసలు ఏం కొనొద్దు అని చెప్పను. ఏదైతే చిన్నప్పుడు మనం మిస్ అయిన కొన్ని ఆనందాలు అవి పిల్లలకి ఇవ్వడంలో తప్పేం లేదు. సో సిచ్యువేషన్స్ జనరేషన్స్ మారాయి కాబట్టి కొన్ని యాక్సెప్ట్ చేయాలి. సో కమింగ్ బ్యాక్ టు ద వీడియో, దీంతో వాక్యూమ్ క్లీనర్తో నేను క్లీన్ చేసి చూద్దాం. అసలు ఫైన్ డస్ట్తో సహా వస్తుంది అనమాట దీనికి. అండ్ రోబో కూడా అసలు ఎంత సన్నటి డస్ట్ వస్తుందో. యాక్చువల్గా రోబో ముందు కొనుక్కుంటే బాగుండు అనిపించింది. ఎందుకంటే ఈ వాక్యూమ్ క్లీనర్ ఎందుకు ఇట్లా షెల్ఫ్ల మీద ఉండే డస్ట్ కానీ ఎవ్రీథింగ్ క్లీన్ చేయడానికి కానీ కొనుక్కున్నాను. విండోస్ క్లీన్ చేయడానికి ఇలా. బట్ రోబో వచ్చిన తర్వాత అసలు దుమ్ము పైకే లేవట్లేదు, ఎందుకంటే చీపురుతో ఊడిస్తే పైకి లేస్తుంది. చీపురుతో ఊడకపోతే అంత ప్రాబ్లం ఏమి ఉండదు కదా మనకి. సో రోబో చాలా బాగా క్లీన్ చేస్తుంది. సో ఇప్పుడు ఈ మధ్య కాలంలో నేను వాక్యూమ్ క్లీనర్ అంతగా యూజ్ చేయట్లేదు చాలా. సో ఫస్ట్ అయితే పైన 2 racks మాత్రమే ఖాళీ చేసి కింద పెట్టాను. బికాస్ కొన్ని కింద అయితే ఏమైతే ఉన్నాయో అవి పైకి వెళ్తాయి అనమాట. సో అన్ని కిందేస్తే కింద నుంచి తీసుకోవడం ఇబ్బంది కదా. సో ఇలా వుడ్తో కొట్టించాను. అండ్ ఒకటి నార్మల్ మన షెల్ఫ్ అనమాట, సిమెంట్ షెల్ఫ్ ఉంటుంది. సో ఫస్ట్ అయితే ఇది నా
స్టాండ్ అండి. డెకరేషన్ చేస్తాం కదా! ఆ స్టాండ్ ఎక్కువగా యూజ్ చేయను కాబట్టి కార్నర్‌కి తోసేస్తున్నాను. అండ్ తర్వాత బోర్డ్ గేమ్స్ ఎన్నున్నాయంటే బోర్డ్ గేమ్స్ కానీ, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్‌కి రిలేటెడ్‌వి కానీ, ప్రతి ఒక్క షెల్ఫ్‌లో పెడుతూ ఉంటారు. సో, అది కొంచెం బయటకొచ్చింది కదా! డోర్ పడుతుందా లేదా అని చెక్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత పడుతుంది అని తెలిసిన తర్వాత ఇంక పెట్టేస్తాననమాట. కృతివి అయితే ఎక్కువగా ఉంటాయండి అమ్మాయిలవి. జ్యువెలరీ మేకింగ్ గాని, అవి ఏంటి ఒకటి బీడ్స్‌తో అంటుంది. ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ బీడ్స్ ఒకటి అంటుంది. పేపర్‌తో అంటుంది. చాలా కొంటుందనమాట. కొన్ని గిఫ్ట్స్ కూడా వస్తాయి. ఎవరైనా ఇంటికొచ్చినప్పుడు పాపకు తీసుకొస్తూ ఉంటారు. అలా ఒక పద్ధతిగా ఒక రాగా సర్దాను కదా! దాంట్లో గూడా అవి గేమ్స్ వరకు ఆడుతుంది. మిగతా ఏడో చూడండి ఎంత క్యూట్‌గా ఉందో హ్యాండ్ బ్యాగు. అండ్ ఇవొచ్చి ఆణిముత్యాలు. ఇవి ఎంతమందికి తెలుసు? నా చిన్నప్పుడు ఆడుకునేవాళ్ళం. సో, మా అత్తగారు ఇంకా దాచిపెట్టారనమాట. వాళ్ళ పిల్లలు చిన్నప్పుడు అంటే హరి వాళ్ళు ఆడుకున్నవి అవన్నీ. సో, పిల్లలు ఆడుకుంటారని చెప్పి ఇంక నా దగ్గర ఉంచుకున్నానివి. ఆ తర్వాత ఇదొచ్చి స్విమ్మింగ్ ట్యూబ్ ఎక్సెట్రా, ఎక్సెట్రా అన్నీ ఉంటాయి. అండ్ ఈ ఈ కొన్ని కొన్ని ఏంటంటే మనసుకి ఆనందంగా ఉంటుందనమాట. పాతకాలం ఇప్పుడు బోర్డ్ గేమ్ చూపించాను కదా! ఈ స్టార్ షేప్‌లో. ఇది చిన్నప్పుడు నేను బాగా ఆడేదాన్ని. సో, నాకు నచ్చుతుంది కాబట్టి నేను దాచిపెట్టుకుని ఎప్పుడైనా సరదాగా పిల్లలతో ఆడుకోవడానికి ఉంటుందని చెప్పి. ఆ తర్వాత దీంట్లో చెస్ కాయిన్స్, చింత పిక్కలు కూడా ఉన్నాయి తెలుసా నా దగ్గర. చిన్నప్పుడు ఆడుకునేవాళ్ళం కదా! సమ్మర్ హాలిడేస్‌లో చింత పిక్కలతో. సో, వీళ్ళకి మాత్రం ఎందుకు తెలియొద్దు అని చెప్పి అన్నీ అత్తయ్య దాచిపెట్టారు యాక్చువల్‌గా. అత్తయ్య దగ్గర నుంచి నేను తెచ్చుకున్నాను. అంటే ఆడపిల్ల ఉంది కదా! అందుకని అత్తయ్య ఎక్కువ కృతికిస్తూ ఉంటారనమాట. ఇవి చింతపిక్కలు. ఇవి చూసినప్పుడల్లా ఎంత క్యూట్‌గా అనిపిస్తాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆడుకోవచ్చు. బట్ కొన్ని ఒక సర్టెన్ అమౌంట్ మాత్రమే ఉంచుకున్నా. కమింగ్ బ్యాక్ టు యాక్టివిటీస్ కృతి స్కేటింగ్‌కి వెళ్తుంది. అండ్ బ్యాడ్మింటన్‌కి ఈ 2 కూడా వెళ్ళేది. స్కూల్‌లో స్కేటింగ్ చేస్తుందనమాట. బ్యాడ్మింటన్‌కి వెళ్ళేది. ఇప్పుడు ఆపేసాను. స్విమ్మింగ్‌కి వెళ్ళింది. అది కూడా ఆపేసాను రీసెంట్‌గా. బికాస్ హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయన్నమాట. వాటర్ అవి మింగేసేసరికి దానికి చాలా హెల్త్ ఇష్యూ వచ్చింది. ప్రెజెంట్ అయితే ఏ యాక్టివిటీకి పంపించట్లేదండి. ఏదైనా ఉంటే నేను మీతో డెఫినెట్‌గా ఇంకొక వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను. దీనికి ప్లస్ పాయింట్ ఏంటంటే ముందు లైట్. సో, ఇది ఎక్కడికెళ్తుంది? అక్కడ డస్ట్ ఉందా? లేదా? ఎవ్రీథింగ్ మనకు కనిపిస్తుందనమాట. వుడ్ మీదైనా బానే క్లీన్ చేసింది. అండ్ సిమెంట్ దేని మీదైనా గూడా బాగా క్లీన్ చేసింది. అండ్ టైల్స్ మీద కూడా బాగా క్లీన్ చేస్తుందనమాట. సో, అంత ఇష్యూస్ ఏం లేవండి. డెఫినెట్‌గా మీకెవరికైనా కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు. నేను డిస్క్రిప్షన్‌లో వాక్యూమ్ క్లీనర్ లింక్ అండ్ రోబో క్లీనర్ లింక్ 2 గూడా ప్రొవైడ్ చేస్తాను. అమెజాన్ ఆఫర్స్ నడుస్తున్నాయి కదా! డెఫినెట్‌గా కొనుక్కోండి. అండ్ కార్నర్ కూడా వెతుక్కొని మరీ క్లీన్ చేస్తుందనమాట. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. బాయ్.